అల్లు కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకుంది. ఇల్లు అమ్మే దిగేటట్టు ఆడ నమ్ముకొని అప్పు చేసుకుంటే ఆ బిడ్డ దూరం అయిపోయి ఆడు స్టేషన్లో పాల్గొయ్యాడు. ఎట్లా బతుకుడు? అసలు ఈ కుటుంబానికి న్యాయం ఏది? కొడుకులకు 10 రూపాయల పని లేదు, జాబులు లేవు, కూలి పని చేసుకుంటే నెలకు 10,000 సంపాదించలేరు. వాళ్ళ పిల్లల కాళ్ళకి సరిపోతలేవు. అని తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు. అవును, కన్ను కనిపించేది. వాళ్ళు ఎట్లా బతుకుడు? ఇది ఏంది? ఇది ఘోరలేంది. ఇది ఒక ఆడపిల్లని చెట్టును కొట్టేస్తే ఎట్లా బతుకరా తల్లి? నేను ఒక చెట్టును కొట్టేస్తే అది పూలు పూసే కాయలు కదా, దాని కాయలు మీద తింటుంటివి. మా కాయలేమి ఇప్పుడు ఒక చెట్టు కాగల వేరే బతుకెందుకు? నీ కూడా చచ్చిపోయింది. రాజవరికి ఏ పోవడద్దు, ఏ పిల్లలద్దు, ఏ కుటుంబం వద్దు. నా బంగారు తల్లి ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు, చూస్తున్నావు అమ్మని ఆరోగ్యం వల్ల. ఇద్దరు కొడుకులు ఏమవుతారు చెప్పు? ఆ 2 కొడుకులు నాకు వద్దు, వాళ్ళు నాకు వద్దు. నాకు ఈ అమ్మ కావాలా, నాకు ఈ తల్లి కావాలా. నా పాల పంచలేదంటే పన్ను నుంచి కొరకొచ్చి పెట్టిన లేపుతుంది. ఇదంతటి కారణము మేడం, ఇదంతటి కారణము అత్త ఇతరన్నలు. వాళ్ళకి ఇట్లా గట్టి సపోర్ట్ ఇవ్వకపోతే, అరే నాకు 30 మంది గుండాలు ఉన్నారు అని వాళ్ళ అన్న బలం ఇచ్చిండు. నా 30 మంది గుండాలు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎవరు ఎమ్మెల్యే అయినా అంటే ఆయనే చెప్పింది, ఆమెనది ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఈయన ఇట్లా మోటివేషన్ చేసాడు, వీళ్ళ తమ్ముని మోటివేషన్ చేసాడు. తమ్మునికి నేర్పిన మాటలు అవి. అలాంటి బలం ఇచ్చింది అన్నట్టు. బలం ఇచ్చి నేను ఇట్లా ఎంత మందిలో చంపుకుంటూ వచ్చినారా, ఇది ఒక లెక్కనా? నువ్వు చంపుకో, నీకు పిల్లలు మాట్లాడినావు, నీకు నిజామాబాద్లో పిల్లలు మాట్లాడినావు, 2 ఎకరాల పొలం 20 లక్షలు కట్టినాం. గవి కూడా కొట్టుకుని కాడ ఆడుకున్న లేక గల్లవాడి సత్తును ఏందిరా? నువ్వు తల్లి అయితే బాగా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టాలంటే దాన్ని సంపుతున్న నా ఇంట్లో అడుగు పెట్టు. నువ్వు అవ్వరాక అది నా దగ్గర కాదు, దాపుది కాదు, దాన్ని నేను అంగీకరించా. అది కోడలుగా నేను ఒప్పుకోను. నువ్వు దాని దగ్గర నువ్వు ఉన్నావంటే నా ముఖం చూడకు, నా ఇంటికి రాక. అన్నదమ్ములు తల్లి ఒకటే పట్టుబట్టిరు. ఆయనకి ఎటు మెచ్చలు రాక ఎట్లనో ఏం కదా, నాకు ఆయనకే దోయలేదు. వాళ్ళు ఖచ్చితంగా సంపు సంపు సంపు, నిన్ను 1 నిమిషంలో తీసుకొస్తా, నాతో అయితేరా తమ్ముడా, నువ్వు భయపడకు అని గట్టి సపోర్ట్. వాళ్ళు నిలబడే వరకు అంటే నీకు అలాంటి ఆలోచనలు కలిగింది. వాళ్ళు ఫస్ట్ అన్నదమ్ములు తల్లే కారణం, ఆయనకి బలమైన కారణం చెప్పి సంపూర్ణ. మరి 4 ఈ ఉంగరం లొల్లి అనేది ఎందుకు వచ్చింది? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్ ఉందా అంటే చెప్తారు. ఉంగరం సంగతి ఎట్లయింది? ఉంగరం మా చిట్టి లంజోడికి లంజోడికి ఏం చేసిండంటే, చిట్టి మా అమ్మలు తిడుతుర్రు, ఒక కట్నం అంటుర్రు. నాకు నిజామాబాద్ పిల్లని మాట్లాడిర్రు, ఇంటికి పోయి ఆన్నే బతం చిట్టి మీ అమ్మ ఇడగొట్టేటట్టే ఉన్నారు. మా అన్నదమ్ములు అయితే నా పానం తిత్తా, నీ పానం తిత్తా అంటారు. అది 2 ఎకరాల పొలం మొత్తం కొడితే 1 కోటి రూపాయల ఆస్తి అయితే వస్తుందట. పొలంకు బాగా రేట్లు ఉంటాయట. మాకు పొలాలు లేవు, భూములు లేవు, మాకు తెలియదు ఆ సంగతి. 20-30 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఫస్ట్ ఫిక్స్ అయిన పిల్ల నా పిల్ల. నా బిడ్డను చూడక ముందు ఫిక్స్ చేసుకుర్రు. చేసుకున్నాక పోదందా చిట్టి పోదందంటే మీ వాళ్ళు చంపేస్తారు. నేను రాను అని అమ్మ పోదాం అంటుండే. అల్లుడు వద్దు, 1 ఏడాది కానీ ఒకళ్ళు పుట్టినాక పెద్ద మనుషులతో మాట్లాడి తోలంపుతా. ఇప్పుడు ఓ గుర్రాలు చంపినా చంపుతారు. చిన్న పిల్ల, నేను తోడుండలేను దానికి. మళ్ళీ నువ్వు ఏదైనా పనిపోతావు వచ్చి ఇప్పుడు నేను తోలంపానంటే ఒక్కసారి మొత్తం పోగానే ఒక్కసారి మా అమ్మని అడిగి అత్తామని తీసుకొని పోయిండు. తీసుకొని పోయిన మారింది కావచ్చు, ఏమన్నా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే, అత్తమ్మ మేము ఇన్నే ఉంటాం, ఈ సామాన్ అంతా చేసి ఈ రూమ్లో పెట్టుకో, ఈ రూమ్లో మా అమ్మ సామాను పెట్టింది తెచ్చింది లేసుకుంటాం అని అంటే, సరే తీ అన్నది. కిచెన్లోకి వేయింది, కారం పొడి డబ్బా ఇంత తెచ్చి దాన్ని మొగం 2 కొట్టింది. పొట్టు కొట్టిరుతారు. ఆ రోజు చెప్తారు చూసిర్రు. మందూరుకొచ్చి అయ్యో అని వారికి అబ్బా మేము చంపిన కేసు బయటపడుతుందో మొన్న అని పిల్లకు మొఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారం పొడి కోసి 2 కొట్టిర్రని అంటే, నేను కొట్టలేను చిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నేను కొట్టలేను. మా అమ్మ కొట్టింది చిట్టి, మళ్ళీసారి వాళ్ళ ఇంటికి పోదు చిట్టి, నీ కాలు మొక్కు తత్తమ్మ, నేను మళ్ళీసారి ఆ ఇంటికి పోను. మా అన్నదమ్ముల మాటిన, మా అమ్మ మాటిన చిట్టి, మనం కలిసిమెలిసి చిన్న ఉందని చిట్టి, నేను కొండపోయి అట్టి కొట్టి మారలేరు చిట్టి.
నేను మళ్ళా తోలకపోను అని నమ్మించిండు బాగా. అన్ని మాకు నిజమైన మాట చెప్పుడు. మళ్ళా ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు, అక్క ఏదో అడుగుతారు, సారీ అడుగు. నువ్వు అట్లా చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తనున్నా మళ్ళీ తోలంపలేను కదా, నేను చిట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇది పోతలేదు ఇక 3 రోజులే మేడం, దానికి దీనికి సంబంధం 3 రోజులే.